ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. ఒకసారి 16th నవంబర్ నుంచి ఇక్కడ ఏమేమి జరిగాయో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ గవర్నమెంట్ లాంచెస్ ఆపరేషన్ సాగర్ మంథన్ టు డిస్మెంటల్ డ్రగ్ కార్టెల్ యాక్టివిటీస్ ఆఫ్ లార్డ్ ఆఫ్ డ్రగ్స్ హాజీ సలీం. హాజీ సలీం అనే ఆయన పాకిస్తాన్కి చెందిన ఆపరేటివ్. ఈయన లార్డ్ ఆఫ్ డ్రగ్స్ అనే సొంత బిరుదుని ఆయనే మార్కెట్లో ఇచ్చుకున్నాడు. ఈ సొంత బిరుదుని తీసేయడానికి అని చెప్పి సాగర్ మంథన్ అనే ఒక ఆపరేషన్ని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్, ప్రో ఖలిస్తానీ గ్రూప్స్ ఎస్ఎఫ్జే 6 ఫర్ జస్టిస్ అనే గ్రూప్ ఆక్లాండ్లో ఒక రిఫరెండంని ఆర్గనైజ్ చేశారు. ఇది ఇంతకంటే ముందు కూడా ఇలాంటి రిఫరెండమ్స్ మనం చూసాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర, ఆ తర్వాత కెనడాలో, తర్వాత యూకేలో, ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి రిఫరెండమ్స్ జరిగాయి. కానీ న్యూజిలాండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము భారత్ యొక్క సోవర్నిటీని, వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మేము ఏనాడు వాటికి కించపరిచేటట్టుగా మేము ఉండము. మేము వాటిని ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాము, వాటికి గౌరవం కూడా ఇస్తాము. నెక్స్ట్, లిజ్ ట్రస్ అనే యూకేకి చెందిన ఒక పర్సన్, ఒక లీడర్ ఏమంటున్నారంటే, వెస్ట్రన్ సివిలైజేషన్ చాలా కష్టాల్లో ఉంది, బ్రిటిష్ ఎకానమీని ఇండియా వాళ్ళు ఓవర్టేక్ చేశారు అని అంటుంది. బ్రిటిష్కి ఒక ఎకానమీ ఎప్పుడైనా ఉన్నదా అండి? బ్రిటిష్కి ఒక ఎకానమీ అంటూ దానంతటా అది సృష్టించుకున్నది కాదు. వాళ్ళ పవర్ ప్రొడక్షన్స్ ఏమున్నాయండి? వాళ్ళ ప్రొడక్షన్స్ కూడా ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఇన్ మెటీరియలిస్టిక్ టర్మ్స్లో కూడా లేవు. సో ఆబ్వియస్గా వాళ్ళు ఇచ్చే లెఫ్టిస్ట్ ఎజెండాలతోటి వాళ్ళు కొన్ని ప్రాతిపదికన కొన్ని ఏమంటారు, మైనారిటీ వర్గం అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ముస్లింలకి అన్ని ఇచ్చేశారు. పైగా ఇన్ఫ్లక్స్ ఒకటి తయారైంది కదా ఇంతకుముందు, రిఫ్యూజీ ఇన్ఫ్లక్స్ వల్ల వాళ్ళ ఎకానమీ ఆల్మోస్ట్ వెస్ట్రన్ సివిలైజేషన్, యూరోప్ ఎకానమీ మొత్తం వీటి మీదనే చాలా ఖర్చు చేసింది. రెఫ్యూజీస్ని, ఇస్లామిక్ రెఫ్యూజీస్ని పక్కన పెట్టించడానికి, వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేయడానికి. కానీ వాళ్ళు ఏం చేశారు? దే హ్యావ్ షోన్ దేర్ ట్రూ కలర్స్ టు దెమ్. అయితే ఇంకొక నెక్స్ట్, అయితే రీసెంట్గా యుఎస్ రిటర్న్స్ 1400 లూటెడ్ ఆర్టిఫాక్ట్స్ మన దగ్గర ఉండేవి యుఎస్ రిటర్న్ చేయబోతుంది. అది $10 మిలియన్ సంపత్తి. అది తిరిగి మళ్ళీ ఇండియాకి రాబోతుంది. మోడీకి నైజీరియాలో సెకండ్ హయ్యెస్ట్ హానర్, వాళ్ళ సివిలియన్ డిగ్రీ హానర్ని నైజీరియా ప్రభుత్వం మోడీకి ఇవ్వదలుచుకున్నారు. మోడీ తీసుకున్నారు. ఇండీ అలయన్స్ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూద్దాం. సార్, అయితే ఖర్గే ఏమంటున్నాడంటే, పిఎం లాంచ్ ఒకటి రిజర్వ్ చేసి ఉంచుతారండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ డ్యూరింగ్ హిజ్ ఎయిర్ ట్రావెల్స్ ఒక లాంచ్ని పెట్టి ఉంచుతారు. ఖర్గేని అక్కడ డినై చేశారంట లోపలికి వెళ్ళడానికి. అది పిఎం కోసం ఉంది కాబట్టి పిఎంఏ వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మన పిఎం నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ గారే వెళ్ళాలి. మధ్యలో ఎవరో ఒకళ్ళు వెళ్తాను, ఎందుకు నేను వెళ్ళకూడదా అని అంటే అదొక పిచ్చి ప్రశ్న. ఇంకొకటి, సరే వెళ్దాం అని అనుకుంటున్నావు, అక్కడ నీకు మిగిలిన సదుపాయాలు అయితే ఏం దొరకవు. అక్కడ కూర్చోవడానికి అవన్నీ మీకు సంబంధించినవి కాదు. కావాలంటే అక్కడ టాయిలెట్లు క్లీన్ చేస్తానంటే ఎవరైనా ఏమన్నా ఇవ్వచ్చు నీకు ఎంట్రీ. ఎట్లాగూ టెర్రరిస్ట్ గాడివి, నీకు అంతకంటే పెద్ద ఉద్యోగం దొరకడమే దరిద్రం. అయినా మీ సొంత పార్టీ నేను పట్టించుకోదు. నువ్వు ఒక బీసీ అని చెప్పేసి నేను పక్కన దోసేస్తారు. నీకేం విలువ ఉంది? నెక్స్ట్, ఆప్లో కైలాష్ గెహ్లాట్ అనే ఆయన ఒకప్పుడు రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు కేజ్రీవాల్కి. ఆయన్ని తీసేశారు. ఆయన పార్టీలో నుంచి వైదొలిగారు ఆయనంతటా ఆయనే. ఎందుకు అంటే, పీపుల్స్ రైట్స్ నీ పార్టీ ఇప్పుడు ఏమాత్రమూ పట్టించుకోవట్లేదని అంటున్నారు. ఒకప్పుడు పట్టించుకుందా? నువ్వు ఇంతవరకు ఎందుకున్నావు? పైగా ఈయన బీజేపీలోకి చేరారు అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఆయన్ని బీజేపీలోకి మీరు ఎందుకు చేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. బీజేపీ ఏమీ గంగానది కాదండి. మీరు ఎంత కల్మషాన్ని తీసుకొని వచ్చుకొని లోపల పెట్టుకున్నా యూ కెనాట్ పెయింట్ ఇట్. మీరు దాని స్వరూపాన్ని మార్చేస్తున్నారు, బీజేపీ స్వరూపాన్ని. అయితే
ఇది ఎందుకు జరిగింది అని అంటే, ఒకానొకప్పుడు ఈయన దగ్గర ఉండే పోర్ట్ఫోలియోలు అన్నీ కొద్ది కొద్దిగా అశోక్ గెహ్లాట్ దగ్గర కైలాష్ గెహ్లాట్ దగ్గర నుంచి ఉన్న పోర్ట్ఫోలియోలన్నీ కొన్ని తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడు గెహ్లాట్కి లిటరల్గా ఏ పోర్ట్ఫోలియో లేదు అనే చెప్పాలి. ఆ తర్వాత ఆతిషి వచ్చినప్పుడు ఇంకా తక్కువ అయిపోయినాయి. సో ఇవన్నీ దృష్ట్యా ఆయనకు పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదు అని చెప్పేసి ఏమన్నా రిజైన్ చేశాడా, అది చూసుకోవాలి. బీజేపీలో జాయిన్ అవ్వడం తర్వాత హౌ హీ కెన్ బికమ్ సెయింట్లీ. బీజేపీలో జాయిన్ అయిపోతుందా? కుదరదు కదా. నెక్స్ట్, కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన వాళ్ళ కొడుకు ఆయన డ్రైవ్ చేసుకుంటున్న ఎస్యూవీ తోటి ఒక బైకర్ని గుద్ది చంపేశాడండి. అక్కడికక్కడికి ఆయన ఆ బైకర్ మృతి చెందాడు. ఇది సీసీటీవీ కెమెరాలో పట్టుబడింది. సో సాడ్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ని ముస్లింలకి ఇస్తారు ఒకవేళ మహారాష్ట్రలో పవర్ వస్తే అని చెప్తున్నాడు. ఎంత దారుణం అండి. ఇంతకుముందు మన దగ్గర 4% మాత్రమే ఉండేది ముస్లిం రిజర్వేషన్, ఇప్పుడు 5% చేశాడు. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఏంటండి తపన పడ్డాం రేవంత్ రెడ్డి గారు? మరి హిందువుల రిజర్వేషన్లో ఎందుకు కట్ చేస్తున్నారు? ఈ హిందువులు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకొని, రేవంత్ రెడ్డి మనవాడు కాదు, ముస్లింలకు సంబంధించిన ఆయన, ఈయన పేరు రేవంత్ రెడ్డి కాదు రెహమాన్ రెడ్డి అని ఆల్రెడీ చెప్పాను. మీరు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. నెక్స్ట్, మణిపూర్లో ఇంకా అల్లర్లు పెరిగాయండి. రీసెంట్గా బీరేన్ సింగ్ హౌస్ని చుట్టుముట్టాలని ట్రై చేశారు. ఆ తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించడం అయింది. అక్కడ ఇంటర్నెట్, మిగిలిన సదుపాయాలన్నీ ఆపేశారు. కుకీ మిలిటెంట్స్ కొంతమందిని హాస్టేజ్గా తీసుకెళ్లిన 6 హాస్టేజెస్లో ఒక 2 ఏళ్ల పాప, ఒక ముసలావిడ. 2 ఏళ్ల పాప యొక్క తలని నరికేశారండి. తలని నరికి ఆమె నదిలో పోతుండగా మిగిలిన వాళ్ళు చూసి ఆ పాపని, ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చుకున్నారు. నేను అదే చెప్తాను, భారతీయులే ఇలా కాలిపోవడం మంచిది కాదు అని. దిస్ హ్యాస్ టు బీ అడ్రస్డ్. అయితే ఈ ప్రకారంగా అమిత్ షా తన మహారాష్ట్ర పోల్స్లో ర్యాలీస్ని క్యాన్సిల్ చేసుకొని, 4-5 మహారాష్ట్ర పోల్ ర్యాలీస్ ఉండే ఆయనకి, అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మణిపూర్ సిచ్యువేషన్ని చూడడానికని చెప్పి ఒక హై సెక్యూరిటీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే యాజ్ ఆఫ్ నౌ రికార్డింగ్ జరుగుతుండగా అదనపు బలగాలని మణిపూర్కి తరలించారండి. ఒక 50 మంది దాకా మణిపూర్కి తరలించారు. అయితే ఢిల్లీలో పొల్యూషన్ ఇంకా తగ్గలేదండి. ఢిల్లీలో పొల్యూషన్ని ఇంకా తగ్గించడానికి అని చెప్పి GRAP-4 రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఏమంటున్నారంటే, GRAP-4 ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ కనుక పొల్యూషన్ రేట్స్ తగ్గినా కానీ GRAP-4ని మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్వీర్యం చేయడానికి మేము ఒప్పుకోము. మీరు ఫస్ట్ GRAP-4 అన్ని రకాల రెగ్యులేషన్స్ని మీరు పాటించాల్సిందే టిల్ వీ టెల్ యూ అని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. కానీ స్టేట్ గవర్నమెంట్ వింటుందా? చెప్పలేం. ఈ క్రమంలో 10th క్లాస్ వరకు అన్ని స్కూళ్ళు ఢిల్లీలో క్లోజ్ చేశారు. ఇప్పుడు గురుగ్రామ్లో కూడా 5th ప్రైమరీ వరకు అన్ని స్కూళ్ళు క్లోజ్ చేశారు. 11th 12th మాత్రం 10th క్లాస్ తర్వాత 11th 12th మాత్రం వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కాకుండా ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకందరికీ ఆన్లైన్ క్లాసులలోకి వెళ్తున్నారు. ఇక మన లెఫ్ట్ ఇల్లిబరల్స్ ఏమేం పనులు చేశారో ఒకసారి చూద్దామండి. అయితే స్వరా భాస్కర్ ఈ మధ్య మౌలానా సజ్జద్ నొమానీ అనే ఒక ఆయన్ని కలిసింది. ఆయన ప్రో ఇస్లామిక్, యాంటీ హిందూ, యాంటీ ఇండియా, సెక్యులరిజం అంటే అస్సలు పడని వ్యక్తి. ఆయన ఇటీవల గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యానాలను చూద్దామండి. అయితే డాటర్స్ని స్కూళ్ళకి, కాలేజీలకి పంపాలంటే ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, పేరెంట్స్ లేకుండా ఖచ్చితంగా పోకూడదు అని నొమానీ అంటున్నాడు. ఆ తర్వాత ఒకవేళ కనుక మ్యాక్సిమం పోనీకూడదు, ఒకవేళ కనుక మీకు కుదిరితే ఇంట్లోనే ఇస్లామిక్ స్టడీస్ మాత్రం ఫీమేల్ టీచర్స్ చేత చెప్పించండి, అంతకుమించి ఇంకా అమ్మాయిలకి వేరే అవసరం లేదు అని మాట్లాడారు. స్వరా భాస్కర్ ఏమో నేను లెఫ్ట్, ఆ తర్వాత నేను ఉద్యమాలు చేస్తాను, నావన్నీ రివల్యూషనరీ థాట్స్, ఆడవాళ్ళకి ప్రోగా ఉండాలి అని అంటున్నారు. మరి ఆయన దగ్గరికే వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, ఆ తర్వాత మీటింగ్లు జరపడం.
స్వరా భాస్కర్ హస్బెండ్ ఒక ముస్లిం, ఆయన కూడా పొలిటికల్ పార్టీస్లో ఉంటున్నాడు. సో ఏంటి అనంటే భర్త యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈమె మీద ఉంది. పొలిటికల్ మాత్రమే కాదు, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అందుకనే కదా ఇలాంటి నీ భావజాలానికి సంబంధం లేని మనిషిని నువ్వు ఇక్కడికి వచ్చి కలుస్తున్నావు. ఇస్లాం ఎప్పుడైనా కానివ్వండి వేరే మనిషిని వేరే మతాన్ని బతకనివ్వదు. ఇప్పుడు ఈయన ఎడ్యుకేటెడ్ ముస్లిం, ఎంత ఎంత సాడిజం చూపిస్తున్నాడు చూడండి. స్వరా భాస్కర్ అంటే లెఫ్టిస్ట్ కాబట్టి ఓకే, దట్ ఈస్ ఫైన్. ఆమె ఎటుపోయినా కానీ అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. నార్మల్ హిందూ అమ్మాయిలైతే వాళ్ళ కల్చర్కి అసలు వాళ్ళు ఉండగలుగుతారా? మేరా అబ్దుల్ వేసానయ్యే అంటే వాడు వేసేస్తాడు మిమ్మల్ని, జాగ్రత్త. ఆ తర్వాత ఒకప్పుడు తాలిబాన్ని వాళ్ళ మీ కరేజ్ చాలా ఉంది, ఇస్లామిక్ స్పిరిట్ మీలో చాలా ఉంది అని గ్రీటింగ్స్ రాసి పంపించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కొక్క మెట్టుకి మన తాలిబాన్ రూల్లో అమ్మాయిల యొక్క వాయిస్ని తగ్గించేస్తున్నాం, వాళ్ళ లిబరల్ వాళ్ళ స్వతంత్రాన్ని, వాళ్ళ ఇండిపెండెన్స్ని తగ్గించేస్తున్నాం. ఆ ఇండిపెండెన్స్ని తగ్గించేస్తున్నందుకు అక్కడ ఉన్న ముల్లాల్ని, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ని మెచ్చుకున్నాడండి. ఇది మీరు చేసే ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తున్నారని. ఆ తర్వాత ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే చంపేయండి అని కూడా మాటలు అన్నట్టు మీడియాలో కథనాలు ఉన్నాయి. సో ఇది ఇవాల్టి న్యూస్. తిరిగి మళ్ళీ త్వరలో కలుసుకుందాం. ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులతోటి. సో సాఫ్రాన్ టర్టిల్, భారత్ మాతా కీ జై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.